గుడ్ మార్నింగ్ యూ ఆల్. వెరీ హ్యాపీ వీకెండ్. ఈరోజు మనకి ఫుల్ వర్క్ ఉంది, ఫుల్ బిజీ ఉంటున్నా. సో ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. This video is suggested by Paru, so this video is gonna be dedicated to Paru and all the others who had the same opinion. Vegetable recipe. ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. కింద మెయిట్స్ వచ్చారు, హౌస్ కీపింగ్ చేస్తున్నారు. ఈరోజు చాలా బిజీ ఉండబోతున్నా. సో కొద్దిగా వర్క్ సెటిల్ అవ్వగానే మనం బయటకు వెళ్ళిపోదాం. ఎట్లుందంటే మనకి ఇండియాలో ఈద్ సంక్రాంతి జరిగినప్పుడు ఎట్లా వైబ్స్ క్రియేట్ అవుతాయి, మొత్తం అందరూ వచ్చి డస్టింగ్ చేస్తూ క్లీన్ చేస్తూ హడావుడిగా ఆ టైప్ ఆఫ్ హడావుడి క్రియేట్ అవుతుంది నాకు, నా ఇన్సైడ్ ఆఫ్ మీ. చూద్దాం పదండి. మొత్తం అంతా వైబ్ చూడండి. సో మనం వెళ్ళి కాఫీ చేసుకుందాం. హాయ్, గుడ్ మార్నింగ్. Good morning. హౌ ఆర్ యూ? Good, thank you. ఓకే, మనం వెళ్ళి కాఫీ చేసుకుందాం. ఐ వాంట్ హైడ్ మై హెయిర్, వెరీ బ్యాడ్ హెయిర్ డే. ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి. వాళ్ళకి 2 hours పడుతుందంట. ఒక 2 hours ఉన్నామన్నారు అక్కడ. 2 hours ఉన్నాక నేను బయటకు వెళ్తా చిన్న షాపింగ్ చేయాలి. వావ్, చాలా 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 బ్యూటిఫుల్గా క్లీన్ చేశారు వీళ్ళు మెయిట్స్. నేను ఎక్స్పెక్ట్ చేయనంత మంచిగా క్లీన్ చేశారు. బెడ్రూమ్ నేను ఆల్రెడీ క్లీన్గానే పెడతా, బట్ ఇంత క్లీన్ ఉంటుందన్న విషయం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ వెయిటెడ్ బ్లాంకెట్ని, ఉన్న 3 blanketsని ఇలా అందంగా పెట్టారు. క్లాజెట్ని మళ్ళీ కొద్దిగా రీఅరేంజ్ చేశారు. మొత్తం ఈ లైఫ్ సైజ్ మిర్రర్ని క్లీన్ చేశారు. ఇప్పుడు ఓవరాల్ బెడ్రూమ్ రాగానే చాలా సర్ప్రైజింగ్గా, చాలా క్లీన్గా అనిపించింది. నేను అసలు ఈ పార్ట్ని హైడ్ చేస్తాను యూజువలీ, బికాస్ ఈ వెయిటెడ్ బ్లాంకెట్, ఆ బ్లాంకెట్స్ అన్నట్టు వేసేసి. ఫేస్, హెయిర్ అంతా చాలా మెస్సీగా, చాలా గలీజ్గా ఉంది. ఇంత దారుణంగా ఫేస్ నా మధ్యలో చూసుకోలేదు అనుకుంటా. చాలా చండాలంగా ఉంది. ఓకే, లెట్స్ క్విక్లీ టేక్ ఏ షవర్, గెట్ రెడీ అండ్ గెట్ అవుట్. చాలా 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 తక్కువ టైం ఉంది మనకి ఈరోజు. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్నింగ్ యూ ఆల్, వెల్కమ్ టు డాక్టర్ ఫిట్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మస్త్ అంటే మస్త్ హ్యాపీగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. బికాస్ ఇల్లుని చాలా చాలా బ్యూటిఫుల్గా క్లీన్ చేశారు వాళ్ళు. 2 హౌస్ మేట్స్ వచ్చారు, 2 హౌస్ కీపింగ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎంత క్లీన్ ఉందంటే అంత క్లీన్ ఉంది. ఇట్స్ బీన్ అ లాంగ్ టైం ఇంత క్లీన్గా ఇల్లు చూసి. మీకు ప్రాబ్లీ అనిపిస్తుండొచ్చు, ఇల్లు ఆల్రెడీ క్లీన్గానే ఉంది కదా, ఎప్పుడు చూసినా ఇంతే క్లీన్ ఉంది కదా అని. బట్ మైక్రో డీటెయిలింగ్స్ అర్థం కావు కదా. ఇక్కడ మైక్రో డీటెయిల్స్ కూడా మస్తు, అసలు చాలా క్లీన్ ఉంది. ఫ్రిడ్జ్ గ్లాసీ ఉంది, మైక్రోవేవ్ అవెన్ అన్నీ గ్లాసీ ఉన్నాయి. చాలా 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 అందంగా క్లీన్ చేశారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్. మస్తు క్లీన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ క్లీన్. చాలా చాలా అందంగా ఉంది. ఓకే, ఈరోజు మనం వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. బికాస్ గెస్ట్ వస్తున్నారు ఇంటికి. ఇంట్లో చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నా. సో గెస్ట్కి ప్రిపేర్ చేసే వెజ్ బిర్యానీని ఇప్పుడు ఈ వ్లాగ్లో షూట్ చేద్దాం. దానికోసం కావాల్సిన గ్రోసరీస్ కోసం ఇంటికి దగ్గరలోనే ఉంది ఒక స్టోర్ ఉంది, గ్రోసరీ స్టోర్, మెక్సికన్ గ్రోసరీ స్టోర్ ఉంది, ఫియస్టా, లా ఫియస్టా. చలో పోయి మన గ్రోసరీస్ తెచ్చుకుందాం. అండ్ స్టే ట్యూన్డ్, లెట్స్ గో.
ఎంత క్లీన్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. వా వా వా. యాజ్ యూజువల్ మన జోర్డన్స్ వేస్తున్నా రెట్రో 1, బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇవే వేస్తాం. మోస్ట్ ఆఫ్ ద డాన్స్ రీల్స్లో కూడా మీకు కనిపిస్తే ఇవే ఉంటాయి. లైక్ క్యాజువల్స్ వేసుకున్న రోజు ఇవే ఉంటాయి. నిన్న నైట్ మస్తు వర్షం పడింది బయట, ఇంకా కూడా వర్షం వైబ్స్ పోలే, ఇంకా వర్షం వైబ్స్ పోలే. నిన్ననే ఫుల్ వర్షం పడింది అండ్ ఈరోజే చాలా సన్నీగా ఉంది. వేడిగా లేదు బట్ సన్నీగా ఉంది. బయటనే చూడలేకపోతున్నా, అంత సన్నీగా ఉంది. హాలిడే సీజన్ స్టార్ట్ అయింది, సో మొత్తం అంతా కూల్ కామ్ మలోగా ఉంది. ఓకే, మనం గ్రోసరీ స్టోర్కి వచ్చేసినాం. ఇప్పుడు గ్రోసరీ స్టోర్ లోపలికి పోయి బేసిక్ గ్రోసరీస్, వెజ్ బిర్యానీకి కావాల్సిన ఏమున్నది తీసుకుందాం. నాట్ సో మెనీ థింగ్స్. మనకు కావాల్సింది పొటాటోస్, సిలాంట్రో, మింట్, అంటే మన కొరియాండర్ కావాలి, మింట్ కావాలి, గోబీ కావాలి, ఫుల్ గోబీ, క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ కావాలి, క్యాబేజెస్ కావాలి, ఆలూ కావాలి, ఇంకేం కావాలి, మింట్ కావాలి, సిలాంట్రో కావాలి, 5 థింగ్స్. అండ్ లైమ్ కావాలి, లైమ్ ఆర్ లెమన్, యువర్ ప్రిఫరెన్స్. నాకైతే లైమ్ ఇష్టం. So let's go. So let's go as soon as possible. పోయి లోపల జల్దీ ఫటాఫట్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం. యాజ్ ఐ సైడ్ ఈరోజు చాలా 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 బిజీ ఉండబోతుంది. మార్ట్కి వచ్చేసిన గ్రోసరీ స్టోర్కి. లెట్స్ గో ఇన్సైడ్, చూద్దాం ఏముందో పోయి కొనుక్కుందాం ఏం కావాలో. లెట్స్ గో. ఓకే, మనం గ్రోసరీ స్టోర్లోకి వచ్చేసినాం ఆల్రెడీ. ప్యాక్డ్ ఉంది ఈరోజు మొత్తం అంతా, బికాస్ క్రిస్మస్ దగ్గరలో ఉంది అండ్ ఈరోజు వీకెండ్ కదా. గ్రోసరీ ఏరియాకి వచ్చేసినాం, ఫటాఫట్ తీసేసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ విత్ క్యాలీఫ్లవర్. లో కార్ట్ తీసుకోకుండా వచ్చేసిన, సో మళ్ళీ పోయి కార్ట్ తెచ్చుకున్నా, బట్ కార్ట్ చాలా నాయిసీగా ఉంది. ఓకే, మనకి ఇందాక కావాల్సిన ఐటమ్స్తో పాటు ఐస్ కూడా కావాలి, సో ఫటాఫట్ తీసేసుకుందాం మన ఐటమ్స్. Cilantro was done. So next thing, okay, cauliflower తీసుకున్నాం. Next things, onions. ఐ థింక్ వెజిటబుల్ సెక్షన్లో ఉన్న థింగ్స్ అన్నీ తీసేసుకున్నాం. ఒక గ్రీన్ పీస్ మాత్రం ఉన్నాయి. ఆ పీస్ ఐ థింక్ ఫ్రోజన్ ఫుడ్లో దొరుకుతుంది, ఇక్కడైతే ఏం లేదు. వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయినా, బిర్యానీకి ట్రే తీసుకోలేదు. సో బిర్యానీకి ఒక ట్రే తీసుకోవాలి అండ్ ఫ్రోజన్ సెక్షన్లోకి పోయి మనకు బీన్స్ తీసుకోవాలి, ఫ్రోజన్ వెజిటబుల్స్. నాన్ GMO. సో అన్నీ ఫినిష్ అయిపోయినాయి ఆల్మోస్ట్. మనకు కావాల్సింది ఓన్లీ ఒక అల్యూమినియం ట్రే తీసుకోవాలి, ఫుడ్ ట్రే అవెన్లోకి. అదొకటి తీసుకొని లెట్స్ జంప్ అవుట్ ఆఫ్ హియర్. 1 2 3 4 ఒక 4 ట్రేస్ తీసుకుందాం, ఫ్యూచర్ యూస్కి కూడా ఉంటుంది అట్లా. గ్రోసరీ స్టోర్లో దట్స్ ఇట్ ఫర్ టుడే.
సో ఇంకా పోయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం మన చికెన్ బిర్యానీని స్టార్ట్ చేసేయాలి. మన వెజ్ బిర్యానీని స్టార్ట్ చేసేయాలి. ఎక్కువ చికెన్ బిర్యానీకి అలవాటు పడిపోయింది బ్రెయిన్. వెజ్ బిర్యానీస్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సూపర్ ఎక్సైటెడ్, లెట్స్ గో. ఇక్కడ మనకు కనిపించే క్యాండీస్ చూడండి, హ్యాపీ కోలా అంట, ట్విన్ స్నేక్స్, థ్యాంక్ యూ టూ. It's a quite a bright sunny day. కనబడుతుంది ఎంత సన్నీ ఉందో. అంత ఆల్ ఆఫ్ అ సడన్ స్టార్ట్ అయింది. నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు లైట్గా ఉంది. నేను నైట్ యాక్చువల్లీ వర్షం పడి ఉండే, ఇప్పుడేమో సూపర్ హాట్ అయిపోయింది. ఆయన కార్ టూర్ చేయాలని చాలాసార్లు చాలామంది అడిగారు. అది నా లిస్ట్లో ఉంది, కానీ దాన్ని బాగా ఎక్కువ సినిమాటిక్గా తీయాలి అని ఏదేదో బ్రెయిన్లో పెట్టుకొని అసలు బేసిక్గా కూడా తీయలేదు ఇంకా. లెట్స్ సీ. Let's go home and make some good veg biryani. Actually this video is suggested by Paru. Paru wanted me to make a veg biryani, so I'm gonna dedicate this video to Paru and also to the other people who wanted a veg recipe. So this video is dedicated to you all. Meanwhile, మస్తు ఎస్థెటిక్ ఉంటుందని ఒక కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నా. ఎట్లుందో ఒకసారి కామెంట్స్లో చెప్పండి. నాకైతే మస్తు నచ్చింది. పీపుల్ ఆల్రెడీ స్టార్టెడ్ కాంప్లిమెంటింగ్ మై హెయిర్ స్టైల్ ఇక్కడ. సో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి ఒకసారి. లెట్స్ సీ యువర్ ఒపీనియన్ అండ్ యువర్ టేస్ట్ ఇన్ రిలేషన్ టు మైన్. వచ్చేసినాం ఇంకా ఇంటికి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా వీడియో రిక్వెస్ట్ చేస్తే ఇంకా నాకు ఆ థాట్ బ్రెయిన్లో నుంచి పోదు, నాకు కొత్త థాట్స్ జనరేట్ కావు. ఇంకా సంబడి ఆస్క్ మీ టు డూ సంథింగ్, ఆ సంథింగ్ ఏదో చేసేద్దామన్న ఆ థాట్స్లోనే ఉంటుంది నా బ్రెయిన్. ఓకే, వర్ బ్యాక్ హోమ్. చాలానే హెవీ ఉంది బ్యాగ్, టూ మెనీ థింగ్స్. ఓకే, ఫైనలీ reached home. Hey guys, welcome to Dr. FitTube. Welcome to my channel. Welcome back again. So today's video is going to be a cooking video. This video is suggested by Paru, so this video is going to be dedicated to Paru and all the others who had the same opinion. Vegetable recipe. సో ఈరోజు రెసిపీ మనది వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ. అందరూ ఎగ్జైటెడ్ ఉన్నారని అనుకుంటున్నా, నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా. ఈరోజు ఇంకొక స్పెషల్ ఉంది. ఈ వెజిటబుల్ బిర్యానీ చేసేది నా కోసం కాదు, ఇంటికి ఈరోజు గెస్ట్స్ వస్తున్నారు, లైక్ నా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే వీఆర్ థ్రోయింగ్ అ పార్టీ, అ పాట్లక్ పార్టీ. సో ఆల్ టుగెదర్ అందరం కలిసి ఒక పార్టీ చేస్తున్నాం. బట్ వెన్ యూ విల్ బి ఆర్ ప్లేస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ మనం ఈరోజు వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వెజిటేరియన్, లైక్ ఈరోజు తను ఓన్లీ వెజ్ తింటున్నాడు. సో అతనికి ఏం లేదు కాబట్టి మనం వెజిటబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం తన కోసం. అండ్ మిగతా వాళ్ళకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా, బికాస్ తెలంగాణ ఫుడ్ ఈజ్ ది బెస్ట్, తెలుగు ఫుడ్ ఈజ్ ది బెస్ట్ కాబట్టి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం వెజిటబుల్ బిర్యానీని వచ్చేసి చాలా సింపుల్ వేలో చేద్దాం. సో అలా సింపుల్ వేలో చేయడానికి మనం ఒక 4 సెక్షన్స్గా డివైడ్ చేయబోతున్నాం దీన్ని. ఆ 4 సెక్షన్స్ ఏంటిది అంటే, ఫస్ట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం, సెకండ్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ ఏదైతే ఉందో లైక్ వెజిటబుల్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ దాన్ని మ్యారినేట్ చేసుకోవడం. థర్డ్ సెక్షన్ వచ్చేసి ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవడం. ఆనియన్స్ని సాటే చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి, ఎయిర్ ఫ్రైయర్ చేసుకోండి, ఆర్ రెడీమేడ్ ఆనియన్స్ కొనుక్కోండి, మీ ఇష్టం అది.
డిపెండ్స్ ఆన్ యువర్ న్యూట్రిషన్ ఆర్ లైక్ మీ డైట్ని బట్టి. ఫోర్త్ థింగ్ వచ్చేసి మ్యారినేట్ చేసిన థింగ్స్ని, రైస్ని అన్నిటినీ కలిపేసి అవెన్లో పెట్టేయడం. ఇట్స్ అ వెరీ సింపుల్ రెసిపీ, డు నాట్ కాంప్లికేటెడ్ బికాస్ అదంత కాంప్లికేటెడ్ రెసిపీ కాదు. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ స్టెప్ 1 ఆర్ సెక్షన్ 1. నేను వచ్చేసి వైట్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి మనం రైస్ని వాష్ చేస్తున్నా. నేను జస్ట్ రైస్ని సోక్ చేసి ఫుడ్ స్ట్రెయినర్ యూజ్ చేసి, కొలాండర్ యూజ్ చేసి డ్రైన్ చేసేస్తున్నా. కొలాండర్ యూజ్ చేసి వాటర్ని డ్రైన్ చేసేస్తున్నా కంప్లీట్లీ. సో ఒక్కసారి మాత్రమే వాష్ చేసిన. యూజువలీ అందరూ సజెస్ట్ చేసేది ఏంటిది అంటే కంప్లీట్లీ ఈ స్టార్చ్ వాటర్ రాకుండా, కంప్లీట్లీ ఇట్లా వైట్గా కాకుండా వాటర్ కలర్లోకి కలర్లెస్ అయ్యేదాకా ఉంచమంటారు. బట్ అట్లా చేస్తే నాన్ స్టిక్కీ ఉంటుందని. బట్ నేను అది ప్రిఫర్ చేయట్లేదు బికాస్ అలా చేస్తే మొత్తం న్యూట్రియంట్స్ పోతాయి అని మా మమ్మీ చెప్పించినప్పుడు. ఇట్స్ యాక్చువల్లీ ప్రూవెన్. బట్ మా మమ్మీకి ఇచ్చేస్తున్నా క్రెడిట్ని. లెట్ ఇట్ సోక్ ఫర్ సమ్ టైమ్. మనం సెకండ్ స్టెప్ని ప్రిపేర్ చేద్దాం అంతలోపు. ఓకే, రైస్ని పక్కకు పెట్టేసినాక సెకండ్ సెక్షన్లోకి వచ్చేద్దాం. దట్స్ మ్యారినేషన్కి ఈసారి చికెన్ దమ్ బిర్యానీకి కొద్దిగా డిఫరెన్స్ తెస్తున్నా. దట్ ఈస్ మనం ఈ రా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాం. వెజిటబుల్ బిర్యానీలో అంత ఎక్కువ ఎసెన్స్ ఉండదు కాబట్టి మనం దాన్ని కొద్దిగా పెంచుదాం, ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను ఒక ప్యాన్ తీసుకున్నా. ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ చేయబోతున్నాం వీటిని. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ టైం నాకు ఇవన్నీ గుర్తులేవు స్పైసెస్ పేర్లు, ఈసారి ట్రై చేస్తున్నా. లెట్స్ గో విత్ రెడ్ పెప్పర్, డ్రై రెడ్ పెప్పర్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కాడమం వేస్తున్నా. వెయిట్, చేతులు మండుతాయేమో. లెట్ మీ యూజ్ అ స్పాచులా ఆర్ స్పూన్. ఇది మనం బే లీవ్స్ వేస్తున్నాం. దాని తర్వాత క్లోవ్స్, లాంగ్ వేస్తున్నాం. నెక్స్ట్ క్లోవ్స్ వేసిన. క్లోవ్స్ తర్వాత స్టార్ అనీస్ ఒకటి వేస్తున్నాం. అండ్ కొరియాండర్ వేస్తున్నాం. అండ్ రెడ్ పెప్పర్ వేస్తున్నాం. బ్లాక్ పెప్పర్ వేస్తున్నాం. కొరియాండర్ వేస్తున్నాం, బ్లాక్ పెప్పర్ వేస్తున్నాం, క్యూమిన్ వేస్తున్నాం, అండ్ సినమన్ వేస్తున్నాం. ఐ డోంట్ నో వాట్ దిస్ ఈస్. ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఎందులో అయినా. సో అన్నీ వేసినాక ఇప్పుడు మనం లైట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఓ షూట్, షాజీరా మర్చిపోయినా. ఐ డోంట్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, బట్ నా రెసిపీ ప్రకారం అయితే షాజీరా వేయాలి. ఓకే, హౌస్ కీపర్స్ చాలా 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 బాగా హౌస్ కీపింగ్ చేశారు. ఇద్దరు వచ్చారు వాళ్ళు. ఒక 6 weeks అవుతున్నట్టుంది హౌస్ కీపింగ్ చేయక, మెయిడ్స్ రాక. లాస్ట్ మెయిడ్ ఆమె వెళ్ళిపోయింది మెక్సికోకి. దాని తర్వాత నో కాంటాక్ట్. టెక్స్ట్ చేసినా ఆమె రెస్పాండ్ కాలేదు, ఎందుకు ఐ డోంట్ నో. సో కొత్త మెయిడ్స్ని హైర్ చేసుకున్నా అండ్ దే ఆర్ రియలీ గుడ్. మస్త్ హ్యాపీ అనిపిస్తుంది. ఎవ్రీథింగ్స్ వెరీ క్లీన్. మీకు అర్థమై ఉంటుంది. కౌంటర్స్, ఐలాండ్ చూడండి ఎంత క్లీన్ ఉందో. కౌంటర్స్ క్లీన్ ఉన్నాయి. అండ్ నాకు a person from Russia was asking me, a lady, I don't know her name, I don't remember her name. She used to ask me the same thing. You have a big home and you live here. How do you manage everything? Do you have a housekeeper? Do you have a maid? Yes, I do have a housekeeper and they clean my home. So here is your answer for your question. There are 2 maids, 2 housekeepers. They does the housekeeping and they maintain the house, not me. ఓకే ఐ థింక్ అన్నీ రోస్ట్ అయిపోయినాయి. వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టేసి మనం వెజిటబుల్స్ని ప్రిపేర్ చేద్దాం. లెట్స్ చాప్ ద వెజిటబుల్స్ నౌ. మనం వచ్చేసి ఏమేమి వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నామంటే ఫుల్ గోబీ యూజ్ చేస్తున్నాం, క్యాలీఫ్లవర్, క్యారెట్స్, ఆలు యూజ్ చేస్తున్నాం,
గ్రీన్ పీస్ యూజ్ చేస్తున్నాం, సిలాంట్రో మింట్ యూజ్ చేస్తున్నాం, అండ్ లైమ్ జ్యూస్ యూజ్ చేస్తున్నాం. లైమ్ జెస్ట్, లైమ్ జ్యూస్ యూజ్ చేస్తా అంటే రైస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఐవ్ సీన్ అ వీడియో. బేసికలీ మనం చెఫ్ కాదు కాబట్టి మనకు అంత సీన్ లేదు కాబట్టి ఇద్దరు మా మమ్మీ దగ్గర అడుగుతాను ఏం చేయాలి, ఎట్లా చేయాలని, బిర్యానీస్ ఎస్పెషలీ. లాస్ట్ బిర్యానీ వాజ్ సజెస్టెడ్ బై మై మామ్, అండ్ వింగ్స్ వచ్చేసి నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియోని కూడా మై మామ్, హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ మై మామ్ అండ్ హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్. సో ట్రై చేద్దాం. దాంట్లో లెమన్ జెస్ట్ అండ్ లైమ్ జెస్ట్ అండ్ లైమ్ జ్యూస్ కూడా వేయొచ్చు అంట. లెట్స్ సీ. ఇప్పుడైతే మనం వెజిటబుల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మన గ్లాస్ బౌల్ రెడీ. మ్యారినేషన్ కోసం యూజ్ చేద్దాం ఈ బౌల్ని. అండ్ కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, ఇది ఫ్రోజన్వి, జస్ట్ వాష్ చేసేసి వేసేయడమే. ఆలు, సమ్ గాజర్ అండ్ క్యాలీఫ్లవర్. ఇవి మన వెజిటబుల్స్, ఇవే మెయిన్ వెజిటబుల్స్. సో కటింగ్ బోర్డ్ తీసుకొని ఇంకా స్టార్ట్ పెడదాం. ఓకే, మన వెజిటబుల్స్ if it works, it works. If it doesn't work, it doesn't work. Shoot them. Okay, next thing, okay guys, peel off chesna. లైట్గా వాష్ చేసుకొని కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్గా చాప్ చేద్దాం. ఇంత పెద్దవి చేస్తున్నా నేను, బికాస్ అంతకంటే చిన్నవి చేస్తే మషీ అయిపోతాయి అన్న ఫీలింగ్ ఉంది నాకు. సో గాయస్, మన క్యారెట్స్ రెడీ అయిపోయినాయి. ఓకే గాయస్, వర్ డన్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందాక మనం రోస్ట్ చేసుకున్న స్పైసెస్ ఇప్పుడు కొద్దిగా కూల్ డౌన్ అయినాయి. సో వాటిని బ్లెండ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడం. 4 సెక్షన్స్లో థర్డ్ సెక్షన్ వచ్చేసి ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడం. సో ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆనియన్ని డైసెస్ చేయొద్దు, వాటిని చాప్ చేయొద్దు. బట్ వర్టికల్గా కాకుండా హారిజాంటల్గా చేస్తే ప్రతి లేయర్ ఓపెన్ అవుతుందంట. సో వర్ గోనా ట్రై. ఓకే గైస్, మన థర్డ్ సెక్షన్ కూడా ఫినిష్ అయింది. ఈ వెజిటబుల్స్ని ఈ ఆనియన్స్ని వచ్చేసి మనం డీప్ ఫ్రై ఆర్ సాటేడ్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్లో ఎట్లయినా చేసుకోవచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళది, యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. ఓకే, మనం ఇది అయిపోయినాక సిలాంట్రో అండ్ మింట్ చాప్ చేసుకుందాం. సిలాంట్రో చాప్ చేస్తున్నాం, కొద్దిగా పెద్ద సైజెస్లో చేస్తున్నాం ఇది కూడా. మింట్ని కూడా లైట్గా చాప్ చేద్దాం. మింట్ అండ్ సిలాంట్రో చాపింగ్ ఫినిష్ అయిపోయింది. నౌ లెట్స్ స్టార్ట్ మ్యారినేటింగ్ వెజిటబుల్స్. ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రిపేర్ చేద్దాం. మ్యారినేషన్ని నేను ట్రేలో ప్రిపేర్ చేస్తున్నా డైరెక్ట్గా. జస్ట్ నాట్ టు వేస్ట్ అనదర్ యుటెన్సిల్, ఐమ్ యూజింగ్ ట్రే. సో ట్రేలో ఇనిషియలీ మనం చేయాల్సింది స్ప్రే చేస్తున్న ఆయిల్. కొద్దిగా మంచిగానే చేసిన, జనరస్గానే. ఓకే గాయస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కర్డ్ వేద్దాం అందులో. కర్డ్ వేద్దాం.
ఐ థింక్ ఫ్రెండ్స్ వచ్చేసినట్టున్నారు ఆల్రెడీ. డోర్ బెల్ సౌండ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ మనం యోగట్ వేసుకున్నాం. యోగట్ వేసుకున్నాక వేరే థింగ్స్ వేద్దాం మ్యారినేట్ చేయడానికి. స్టార్ట్ విత్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ వేస్తున్నా. నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఎక్స్ట్రీమ్ స్పైసీ కావాలనుకుంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను ఎట్లా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నా ఇంకొద్దిసేపట్లో బ్లెండ్ చేసి. అండ్ గరం మసాలా వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ గరం మసాలా వేస్తున్నా. క్యూమిన్ పౌడర్. ఓకే, నెక్స్ట్ టర్మరిక్ వేద్దాం. అండ్ మనం డ్రై రోస్ట్ చేసి బ్లెండ్ చేసుకున్న స్పైసెస్ ఇవి. మనాలి, యు వాంట్ కమ్ ఇన్ టు కెమెరా? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేద్దాం. ఇది తీసి మనం పక్కకు పెట్టేద్దాం లైమ్ స్క్వీజ్ చేసి. నెక్స్ట్ మనం లైమ్ స్క్వీజ్ చేద్దాం. ఐ థింక్ somebody else came. నేను ఫస్ట్ వెజిటబుల్స్ వేసి తర్వాత తర్వాత మిక్స్ చేయట్లేదు. బికాస్ మనం చికెన్కి అయితే అది గ్లాసీగా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కరెక్ట్గా మిక్స్ అవుతాయి. వెజిటబుల్స్ గోబీ లాంటి దాంట్లో ఇదంతా చేస్తే అవి మొత్తం చూరు చూరు అయిపోతాయి. సో ముందే మనం మ్యారినేట్ ప్రిపేర్ చేసి దాని తర్వాత అవాయిడ్ చేద్దాం కొద్దిసేపట్లో. మీన్వైల్ దీన్ని పక్కకు పెట్టేసి మనం ఆనియన్స్ని ఫ్రై చేద్దాం అండ్ అవన్నీ ప్రీహీట్ చేద్దాం. 425కి పెడుతున్నా. ఓకే, మీన్వైల్ ఇది ప్రీహీట్ అవుతుంది. ఓకే, ఇది ప్రీహీట్ అయ్యే లోపు మనం ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. ఆనియన్స్ని ఫ్రై చేస్తూ అండ్ రైస్ని కూడా బాయిల్ చేద్దాం. మనం ఇప్పుడు వాటర్ని హీట్ చేస్తున్నాం. ఈ వాటర్లో వచ్చేసి మనం సాల్ట్ వేసుకుంటాం, షాజీరా వేసుకుంటాం అండ్ బే లీవ్స్ వేసుకుంటాం, కొద్దిగా ఘీ వేసుకుంటాం. సో సాల్ట్ వేసేస్తున్నా ఫస్ట్. ఈ సాల్టే మనకు యాక్చువల్లీ రైస్లో వచ్చే ఫ్లేవర్. కొద్దిగా షాజీరా వేసుకుంటున్నా, ఒక 1 టీ స్పూన్ ఘీ వేసుకుంటున్నా అండ్ బే లీవ్స్ వేసుకుంటున్నాం. బే లీవ్స్ వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం, కొద్దిగా షాజీరా వేసుకున్నాం. నేను తెలంగాణ పీపుల్ తినేంత హయ్యర్ స్పైసెస్ వేయట్లేదు. బికాస్ ఎక్కువ తెల్లవాళ్ళు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇండియన్స్ కూడా వాళ్ళంతా స్పైసెస్ తినరు యూజువలీ. ఒక 1 టీ స్పూన్ ఘీ వేస్తున్నా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ డీప్ ఫ్రై చేద్దాం ఆర్ సాటే చేద్దాం. ఓకే, మనం హీట్ అవ్వాలి. ఓకే, ఆల్రెడీ ఫ్రెండ్స్ వచ్చేసారు. సౌండ్స్ వినబడుతున్నట్టున్నాయి. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్పేసి కొద్దిసేపు హాయ్ బాయ్ చెప్పేసి వచ్చి నేను చేసేస్తున్నా. సో ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నా ఫస్ట్ అయితే. యాక్చువల్లీ ఈ ట్రిక్ వర్క్ చేస్తుంది బెటర్గానే. అన్నీ చూడండి ఓపెన్ అయిపోయినాయి ఇండివిజువల్గా. ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది మనది ఆనియన్స్. మీన్వైల్ మన వాటర్ బాయిలింగ్కి వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో జస్ట్ ఆ రైస్ని యాడ్ చేసేద్దాం. రైస్ యాడ్ చేసేస్తున్నా. I already told her. I already asked her. Okay, next step చేద్దాం. She's Roshanda. Roshanda, say hi. Hi. అందరు వచ్చేసారు. మనాలి. ఓకే, మనం జల్దీ ఫినిష్ చేద్దాం. చాలా గలీజ్గా ఉంటుంది వాళ్ళని అక్కడ పెట్టి. ఇప్పుడు నేను ఇంకా ఫుడ్ ఫినిష్ చేయకుంటే. సో నేను వెజిటబుల్స్ని మ్యారినేట్ చేసేస్తున్నా. ఓకే, మ్యారినేషన్కి అది సరిపోతుందో లేదో తెలియదు, చూడాలి. ఓకే, దీంట్లో కొద్దిగా సిలాంట్రో వేద్దాం, లైట్గా మింట్ వేద్దాం, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. నెక్స్ట్ రైస్ తీసుకున్నా,
రైస్ని మనం ఆల్మోస్ట్ ఒక 60-70% మాత్రమే చేయాలి. మిగతా అంతా మనకి అవెన్లో అవ్వాలి. కొద్దిగా సిలిండర్ వేస్తున్నా. కొద్దిగా మింట్, అండ్ కొన్ని ఆనియన్స్ వేస్తున్నా. ఏం లేదు కాబట్టి మీరు ఇంకొద్దిగా ఎక్కువ బ్రౌన్ చేసుకోండి. కొద్దిగా ఘీ వేస్తున్నా. ఇలా మనం ఒక 2-3 లేయర్స్ వేసుకోవచ్చు, అంటే ఎంత ఉంది అనే దాన్ని బట్టి అంత వేసుకోవచ్చు. ఈరోజు నేను పెద్దగా క్వాంటిఫై చేయట్లేదు, ఎందుకంటే ఇది నేను తినేది కాదు కాబట్టి. నేను తినట్లేదు కాబట్టి అంత ర్యాండమ్ వేసేస్తున్నా. లాస్ట్ లేయర్ వేసేస్తున్నా. ఓకే గాయ్స్, రెస్ట్ ఆఫ్ ద సిలాంట్రో. రెస్ట్ ఆఫ్ ద మిక్స్. ఇంకొద్దిగా ఘీ. ఓకే, దీంతో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ర్యాపప్ చేసేద్దాం అల్యూమినియం ఫాయిల్తో. ఓకే, నెక్స్ట్ సాఫ్రాన్ వేస్తున్నా. ఓకే గాయస్, మన అవెన్ ప్రీహీట్ అయిపోయింది 425కి. సో ఫైనల్ స్టెప్ మన బిర్యానీ లోపల పెట్టడం. ఇప్పుడు 45 మినిట్స్కి పెడుతున్నా. మీన్ వైల్ వెయిట్ చేద్దాం 45 మినిట్స్. అది అయిపోయేలోపు వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు చేంజ్ చేసుకొని వచ్చేద్దాం. స్టే చేయండి. మొత్తానికి ఫినిష్ అయిపోయింది. యా, మొత్తానికి ఫినిష్ అయింది. కానీ ఒక్కసారి అటు చూడండి, సూపర్ బిజీ ఉంది మొత్తం అంతా. సో ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇంకా మస్తు బిజీ అయిపోయింది, మొత్తం అంతా గెస్ట్ వచ్చారు. సో ఇంకా నేను కంటిన్యూ చేయట్లేదు, ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్రాబ్లీ టేస్ట్ చేస్తా, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. యా, జస్ట్ టేస్ట్ చేస్తున్నా వీడియో కోసం మాత్రమే. టేస్ట్ చేస్తున్న వీడియో కోసం. మా ఫ్రెండ్ వివేక్ కూడా టేస్ట్ చేస్తాడంట. నేను యాక్చువల్లీ మెక్సికో వీడియోలో ఒక చోట చెప్పిన వివేక్ కోసం స్పైసెస్ కొంటున్నా అని. ఒకసారి మీకు గుర్తుందా? దట్స్ వివేక్. బాగుంది. టేస్ట్ చేస్తావా? యాక్చువల్లీ ల్యాండ్ ఉంది. ఓకే ఓకే, ఆన్ దిస్ పాజిటివ్ నోట్ ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. ప్రాబ్లీ వేరే బ్లాగ్ స్టార్ట్ చేస్తా. లెట్స్ ట్రై ఇట్ దిస్ వే. ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఐ మీన్ ఆనియన్స్కి వేరే గ్లాసెస్ ఉంటాయి నాకు తెలుసు, మొత్తం అంతా కవర్ అయ్యేలాగా. బట్ ఎక్కడో చదివినా ఈ గ్లాసెస్ కూడా కవర్ చేస్తాయంట. యా, యాక్చువల్లీ ఇట్స్ వర్కింగ్. రావట్లేదు టీయర్స్ పెద్దగా, ఇప్పుడు బెటర్గా అనిపిస్తుంది. ఇట్స్ యాక్చువల్లీ వర్కింగ్, ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. థింక్ నేను గ్లాసెస్ కొనుక్కోవాలి వెజిటబుల్కి, ఐ మీన్ ఆనియన్స్ కోసం.
I'm not shooting. I just paused it. I just stopped it. ¿Cómo te llamo? Mary Jean. Ah, mi nombre es Sheikh. Mi nombre es Sheikh. Me llamo Sheikh. No puedo escucharte. Fellowship has done to our baby. When 90 minutes